హాయ్ అండి, వెల్కమ్ టు విజయ్ ఆల్రౌండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఫస్ట్ రెంట్ అయితే వెళ్ళబోతున్నాం. మన కార్కి వచ్చేసి చాలా ఎక్సైటింగ్గా ఉంది. టైం వచ్చేసి మనకు ఇప్పుడు 3:30 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ లేచి అయితే వెళ్ళిపోతున్నాను. ఫైనల్లీ మనం అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడు కస్టమర్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని పికప్ చేసుకొని మన రెంట్ వచ్చేసి ఎక్కడికంటే కరీంనగర్. ఇక్కడ నుంచి మనం కరీంనగర్కి అయితే వెళ్ళిపోవాలి. సో స్టార్ట్ అయితే అయిపోయినా. సో టైం వచ్చేసి మనకు ఇప్పుడు 4 అవుతుంది. మన కార్ ఫస్ట్ రెంట్ కాబట్టి నాకు చాలా ఎక్సైటింగ్ అయితే ఉంది. ఫస్ట్ రెంట్ కరీంనగర్ అంత దూరం వెళ్ళేసే వరకు ఒకవేళ మన కార్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న గుట్టంగా బయటపడతాయి. అందుకని చెప్పేసి నేను ఓకే చేసేసిన. లాంగ్ అయినా పర్లేదని చెప్పేసి. అండ్ ఇంకోటి, ఇప్పటి నుంచి మన వీడియోస్ కంటిన్యూస్గా వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఖచ్చితంగా కంటిన్యూస్గా నేను తిరిగే ప్రతి ప్లేస్, ఎనీ ప్లేస్ ఏదైనా సరే వస్తూనే ఉంటాయి. మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి, మీకు కార్ రెంట్ కావాలన్నా నాకు కాల్ చేసేయండి. మీకు డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. రెంట్ అని చెప్పేసి నాకు కాల్ చేస్తే అందరికంటే ది బెస్ట్ ప్రైస్గా నేను వచ్చేస్తా. నేను నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి అందరికీ ది బెస్ట్గా నేను వెళ్ళాలనుకున్నా కాబట్టి వెళ్తా, ఖచ్చితంగా వస్తా. మీ అందరికీ హ్యాపీగా ఉండేలా నేను చూస్తా. ఇప్పుడైతే మన వెహికల్ వచ్చేసి యావరేజ్ 19.0లో ఉంది. మనం కరీంనగర్ వెళ్ళేసరికి యావరేజ్ ఎంత పెరుగుతుందో, మైలేజ్ ఎంత ఇస్తుందో అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇప్పుడే కొత్తూరు దగ్గర ఉన్న పెట్రోల్ బంక్లో ఫిల్ చేసేసాను. మన ఓఆర్ఆర్లో అయితే నాకు మంచి మైలేజ్ అయితే వచ్చింది. ఓఆర్ఆర్ దిగేసి కరీంనగర్ రోడ్లో టిఫిన్ చేయడానికి అయితే మన వెహికల్ అయితే ఆపేసినాము. ప్రజెంట్ అయితే 24.5 మైలేజ్ అయితే యావరేజ్గా వస్తుంది. ఇంకా రన్నింగ్లోనే ఉన్నాను. అక్కడికి వెళ్ళేసే వరకు ఇంకెంతతో చూడాలి. నౌ 26.3, 27. వావ్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మైలేజ్ వచ్చిద్దని చెప్పేసి. నేనే షాక్ అవుతున్నా. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే నేను కరీంనగర్ వచ్చేసిన. కరీంనగర్లో ఇదేది తేజ డిఫెన్స్ అకాడమీ అంట. మనం ఈ అకాడమీ దగ్గరికి వచ్చింది. అయితే ఇది కరీంనగర్లో ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఎలా అంటేనే భయం అవుతుంది, అంత దూరం ఉంది. చూద్దాం, ట్రై. మన గాడి వచ్చేసి రెస్ట్ తీసుకుంటుంది. తేజస్ జూనియర్ కాలేజ్, ఐఐటి అకాడమీ అండ్ డిఫెన్స్ అకాడమీ అన్నీ ఒకే దగ్గర అయితే ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఇవన్నీ. ఓకే ఫ్రెండ్స్, మరి మేమైతే ఇప్పుడు మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాము. మరి కొద్దిసేపట్లో అయితే రిటర్న్ అయిపోతాము. రిటర్న్లో వచ్చేటప్పుడు కరీంనగర్ దాటినంబడే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. అక్కడ నుంచి స్టార్ట్ అవుతే మన జడ్చెల్ల వరకు నాన్ స్టాప్ వర్షం ఫుల్ పడ్డది. అసలు ఎదురుగా ఏముందో వెహికల్స్ కూడా కనబడనంతగా. అందుకనే మనం షాద్నగర్లో ఒక తోటి స్టాప్ అయితే తీసుకున్నాము. వర్షం తగ్గిన తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాము. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోకండి.